5 స్టార్ క్లౌడ్ కిచెన్. ఈ దారిలోకి మేము వచ్చాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీల అమల్లో క్లీన్ బోల్డ్ అయింది. ఇచ్చిన హామీలకు బడ్జెట్లో చేసిన కేటాయింపుల్లో కోతలు విధించిన పరిస్థితి. ఓవరాల్గా దీనిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ ఇస్తారు. సతీష్ చెప్పండి. సో హామీల ఊసే ఎత్తకుండా ఎత్తినా దానిపై కోతలు విధిస్తూ జరిగిన బడ్జెట్ ప్రారంభ సమావేశాలు ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంది? సో సూపర్ 6 మొత్తానికి క్లీన్ బోల్డ్ అయినట్టేనా? ఖచ్చితంగా హరి, 5 నెలల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కేవలం ఇంకొక 4 నెలల్లో ఈ వార్షిక సంవత్సరం ముగుస్తున్న తరుణంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు ఎవరైతే గత ఎన్నికల్లో ఓటేసినటువంటి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూశారు. ప్రధానమైనటువంటి హామీలు అమలుకు ఇప్పటికే 5 నెలలు ఆలస్యమైంది. ఎందుకంటే ఇంటింటికి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని ఒక బాండ్ పేపర్లు ఇచ్చి మరి చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వగానే జూన్ నెల నుండే ఈ పథకాలన్నీ కూడా అమలవుతాయని చెప్పినటువంటి పార్టీ ఆ నేతృత్వం ఉన్నటువంటి ప్రభుత్వం ఈరోజు బడ్జెట్ కేటాయింపుల్లో మాత్రం ఆ పథకాలు వేటికి కూడా నిధులు కేటాయించకపోవడం అనేది తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. ఎందుకంటే ప్రధానమైనటువంటి హామీ మొట్టమొదటి హామీనే మేనిఫెస్టో చెప్పిన మొట్టమొదటి హామీ నిరుద్యోగ భృతికి సంబంధించి ₹1 కూడా కేటాయింపు జరగలేదు. దాదాపుగా 1 కోటి మంది నిరుద్యోగ భృతి వస్తుందని ఎదురు చూసినటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు మహిళలకు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీ ఏదైతే ఉందో ఆ మహిళలకు ఇచ్చినటువంటి ప్రధానమైన హామీ ప్రతి నెల 19 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు ఉన్నటువంటి మహిళలకు ప్రతి నెల ₹1,500 ఇస్తాం. ఏడాదికి ₹18,000 ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి కేటాయింపులు ఎక్కడ చేయలేదు. రైతులకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ ఏడాది కరువు, మరొక వైపు వరదలు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ రైతులకు పెట్టుబడి సహాయంగా అందించారు. గతంలో 5 సంవత్సరాలు కంటిన్యూస్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతు భరోసా అందింది. కానీ ఈరోజు ఆ రైతు భరోసా ఇచ్చేటువంటి పరిస్థితి ఈ కేటాయింపుల్లో చూస్తే బడ్జెట్ ప్రసంగంలో 4,500 కోట్లు అని చెప్పారు. కానీ బడ్జెట్ ఎలకేషన్స్లో కేవలం 1000 కోట్లు మాత్రమే చూపించారు. కానీ 53 లక్షల మంది రైతులకు 20,000 చొప్పున సుమారుగా 10,700 కోట్ల రూపాయలు అవసరం ఉన్నప్పటికీ కూడా కేవలం అందులో 10% సంబంధించి మాత్రం బడ్జెట్ ఎలకేషన్స్ చేయడం పట్ల తీవ్ర నిరాశ రైతులు చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక వైపు తల్లికి వందనం పథకానికి సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారుగా 80 నుండి 84 లక్షల మంది విద్యార్థులందరికీ కూడా ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 చొప్పున తల్లికి వందనం పథకం అమలు చేస్తామన్నారు. దానికి దాదాపుగా 12,500 కోట్ల రూపాయలు అవసరమైతే బడ్జెట్లో కేవలం 5,400 వరకు కూడా కోట్లు ఎలకేషన్స్ చూపించినటువంటి పరిస్థితి. ఈ పథకానికి కూడా అమలు అవుతుందా లేదా అన్నటువంటి సందేహం నెలకొన్నటువంటి పరిస్థితి. చాలా ఉచిత బస్సు గురించి కానీ లేదా సిలిండర్లు 3 సిలిండర్లు అని చెప్పి 1 సిలిండర్కే నిధులు కేటాయించినటువంటి పరిస్థితి కానీ ప్రధానమైనటువంటి హామీలు అమలు చేయడంలో పూర్తిగా హామీల అమలుకు సంబంధించిన బడ్జెట్ ఎలకేషన్స్లో పూర్తిగా విస్మరించడం అన్నది ఆయా వర్గాల్లో ప్రధానంగా నిరుత్సాహాన్ని మిగిల్చింది. దీంతో పాటుగా అప్పులకు సంబంధించి నిన్నటి వరకు 14 లక్షల కోట్ల అప్పులున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెప్పారు. కానీ బడ్జెట్ డాక్యుమెంట్స్లో 6,40,000 కోట్ల రూపాయలు అప్పులున్నాయని చెప్పిదో అప్పులపై ఇప్పటి వరకు చేసిన ప్రచారం కూడా పచ్చి అబద్ధమని తెలిపింది. సో ఈ బడ్జెట్ పూర్తిగా ఎవరైతే ఓట్లు వేసినటువంటి ప్రజల్ని నిరాశపరిచిందనే భావించవచ్చు. ఆల్ రైట్ సతీష్. సో మొత్తానికి అప్పుల పాలైపోతుంది, శ్రీలంక అవుతోంది ఆంధ్రప్రదేశ్ అంటూ గుంటెత్తి అరిచిన అప్పటి ప్రతిపక్షం ప్రస్తుత అధికార టీడీపీ కూటమి ఏదైతే ఉందో అప్పుల విషయంలో అబద్ధాలు చెప్పారనేది పూర్తిగా తేలిపోయిందంటూ కూడా ప్రస్తుతం బడ్జెట్లో చూపించిన లెక్కల ద్వారా బహిర్గతమైన పరిస్థితి మనకు కనిపిస్తోంది. దీనిపై మరి పురంధేశ్వరి కూడా మాట్లాడతారా లేదా, మాట్లాడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే 12 లక్షల కోట్లు దాటేసింది ఆంధ్రప్రదేశ్ అప్పు అంటూ తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళు కూడా ఉన్న పరిస్థితి మనం చూసాం.